హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. నేను వ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను. ఈ రోజు మధ్యాహ్నం వంట చేసే పని అయితే లేదండి. ఎందుకంటే వినాయకుడి బొమ్మలు పెట్టిన దగ్గర అన్నదానం అవి జరుగుతూ ఉంటాయి కదా, అక్క వాళ్ళు వెళ్తూ నన్ను కూడా రమ్మన్నారనమాట. అందుకని చెప్పేసి సండేనే, ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. నిన్నటి వ్లాగే ఈ రోజు పోస్ట్ చేసేస్తున్నాను. సండే కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. పిల్లలు, నేను, అక్క వాళ్ళ పిల్లలు అందరూ అయితే భోజనానికి వెళ్తున్నాము. అందుకని ఈ రోజు వంట చేసే పని అయితే లేదనమాట. ఒక్కరోజు వంట చేయకపోతే ఏంటో చాలా పని తప్పినట్టు అనిపించింది అబ్బా. మరి ఆడవాళ్ళు ఏంటంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా వంటగదిలో మగ్గిపోతూ ఉంటారు కదా. ఒక్కరోజు వంట చెయ్యకపోయినా కూడా అమ్మయ్య ఈ రోజు ఏంటో చాలా పని తగ్గింది, కొంచెం రెస్ట్ దొరికింది అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. నేను కూడా అలాగే అనుకున్నాను. ఈరోజు అక్క వాళ్ళు అయితే వస్తున్నారంట. ఇంకా అందరము బయలుదేరి వెళ్తున్నాము. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక విషయం అబ్బా, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. వ్లాగ్ అయితే నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తానండి. అక్కడ కుదిరితే, అంటే కొంచెం ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి అన్నదానం అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారనమాట. అక్కడ కూడా అసలు ఖాళీ ఉండదు. ఒకవేళ కుదిరితే వీడియో తీస్తాను, లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ వ్లాగ్ అట్లా కంటిన్యూ చేస్తానన్నమాట. నేను మాట్లాడుతూ ఉంటే అక్కడ కోతోడు చూడండి, పెద్ద కోతి కదిలిస్తా ఉన్నాడు. చిద్వి దా చెల్లేదురా, అటు ముందర చూస్తుంది. హారీకి వాళ్ళు వచ్చారా లేదా? దారిలో ఉండంటారులే, వస్తున్నా అన్నారుగా. హాయ్, ఏమన్నా మాట్లాడదా? భోజనాలు బాగా ఆకలేస్తుంది. పొద్దునేమో దోశలే తిన్నాం. పొద్దున టిఫిన్ దోశలు పోసిచ్చా, ఆ దోశలు తిని ఉన్నారు. మామూలుగా ఇంట్లో ఏమైనా స్నాక్స్ ఉంటే ఇచ్చేస్తా. ఈరోజు స్నాక్స్ కూడా ఏం లేవు. పాలున్నా కొంచెం వేడి చేసి ఇచ్చేదాన్ని, ఇంకా పాలు కూడా ఏం లేవన్నమాట. మా వాళ్ళు ఆకలేస్తుంది అంటారు, ఆకలి అంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం న్యాయం చేయరనమాట. విస్తరాకు వంక, అక్కడున్న మనుషుల వంక చూసుకుంటా కూర్చుంటారు, తిండి తినకుండా. తినాలి మరి, ఆకలి అంటున్నారు. చెల్లి కూడా ఇందాక నుంచి వెళ్దాంపా అంటుంది. మాకు ఇక్కడ దగ్గరే అండి, పెద్ద దూరం ఏం కాదు. నాకైతే ఇప్పుడు మసాలా దోశ వాసన వస్తుంది. మసాలా దోశ ఇప్పుడు నీకు ఈ టైంలో ఎవర్రా మసాలా దోశ? వీళ్ళు ఆత్రమే కానీ తినలేరు, పెట్టలేరు. వీళ్ళ సంగతి నాకు తెలుసు. లేదంటే ఇప్పుడు ఫాస్ట్గా దోశలన్నా పోసిచ్చేదాన్ని. ఇప్పుడు మళ్ళీ దోశలు పోసిచ్చానంటే వెళ్ళిన తర్వాత అన్నం తినరు. అందుకని చెప్పేసి టిఫిన్ అయితే ఏమి వెయ్యట్లేదు అనమాట. ఇక్కడే అండి, పక్కనే. వెళ్ళిపోతాము, టైం అవుతుంది కాబట్టి. మళ్ళీ వచ్చిన తర్వాత మాట్లాడతా. బాయ్. ఇంకా అలా వెళ్దామని బయలుదేరబోతున్నాను. అంతలో గుర్తొచ్చేసింది, మిషన్లో వేసిన బట్టలు అలానే ఉన్నాయి, ఆరేయలేదు అని చెప్పేసి. మనం ఒక్క వంట పని నుంచి మాత్రమే తప్పించుకోగలమండి. ఇంకా మిగిలిన పనులు ఏవి కూడా ఇంకా వదలవు మనల్ని. అంటే ఒక్క పూట వంట చెయ్యకపోతేనే, అదే చెప్తున్నాను కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాము పని తప్పించుకున్నాము అని చెప్పేసి. ఇంకా పొద్దున్న నుంచి కూడా మామూలు అంటే షూటింగ్ పనులు పెట్టుకోలేదు. పొద్దున టిఫిన్ అదంతా కూడా మనకేం పెట్టరు కదా, మధ్యాహ్నం భోజనం వరకే ఉంటుంది కాబట్టి ఆ వంట చేయడం ఒకటి తప్పించుకున్నా. ఇంకా అట్లా వెళ్తా ఉంటే మధ్యలో ఇంకా సడన్గా గుర్తొచ్చిందనమాట. లేదు బట్టలు ఆరేయలేదు, ఇంకా అట్లానే పెట్టేశానంటే ఇంకా అంతే ఉండిపోతాయి, ఎలా బట్టలు ఆరేసుకుందాము తర్వాత వెళ్దాం అని చెప్పేసి. అంటే ఎంతో టైం పట్టదు కదండి, ఒక 10 minutes, అంతకు మించి పట్టదు కాబట్టి ఆరేసి వెళ్దాము అని చెప్పేసి ఆరేస్తున్నా. 10 minutes అండి. కాకపోతే మనం వీడియోస్ అవి షూట్ చేసుకుంటూ ఇటు నుంచి ఒక ఫ్రేము, అటు నుంచి ఒక ఫ్రేము, మళ్ళీ వస్తుందా రావట్లేదా, ఒక్కొక్కసారి ఎండగా ఉంది కాబట్టి మనకు ఫ్రేమ్ కూడా సరిగా కనిపించదు అనమాట. 1-2 సార్లు చెక్ చేసుకోవడం, అటు నుంచి పెట్టడం, ఇటు నుంచి పెట్టడం, అదంతా కూడా ఎట్లయినా కొంచెం ఒక ఎక్స్ట్రా ఒక 5-10 minutes పట్టిద్ది. కాకపోతే ఏంటంటే నాకు ఆరేయటానికి ఇవి పిల్లల స్కూల్ యూనిఫామ్స్ అండి. వేరే ఏమన్నా అయితే వచ్చిన తర్వాత ఆరేసుకోవచ్చులే అన్నట్టుగా కొంచెం ఎట్లయినా నెగ్లెక్ట్ చేసేదాన్ని. కాకపోతే ఏంటంటే వీళ్ళ యూనిఫామ్స్ ఆరలేదనుకోండి, మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతారు. వీళ్ళకి 1 week అంతా కూడా, అంటే పిల్లలు ఎవరికైనా అంతే, కానీ యూనిఫామ్ కంపల్సరీ ఉండాలన్నమాట. అందుకని చెప్పి ఒక ఫ్రైడే మాత్రం
సివిల్ డ్రెస్ ఉంటుంది, మిగిలిన రోజుల్లో యూనిఫామే అనమాట. మళ్ళీ ఇబ్బంది పడతారు పిల్లలు అని చెప్పేసి ఆరేసి వెళ్దామని ఆరేస్తున్నాను. ఇలా నాకు అప్పుడప్పుడు వారానికి ఒకసారి లేదంటే కుదరకపోతే 2 వారాలకు ఒకసారి ఒక బద్ధకం అనేది పట్టేసుకుంటుంది అనమాట. లేజీ డే పెట్టేసుకుంటాను ఒకటి. ఈ రోజు కుదిరింది నాకు, అంటే నేను కావాలని పెట్టుకోవడం కాదులే కానీ నాకు ఒక్కొక్కసారి అలా కుదిరిద్ది అనమాట, లేజీగా ఉండడానికి, అంటే పనులు ఏమి చేయకుండా ఉండడానికి. పనులు అంటే అదే చెప్పాను కదండి, మళ్ళీ మీరు పనులు అని అనుకోకండి, మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనకు చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరండి. ఏదో ఒక్క పూట రెస్ట్ దొరికిన ఆడవాళ్ళ కళ్ళకద్దుకొని అమ్మయ్య దొరికింది అని ఆ ఒక్క పూట బద్ధకంగా ఉంటారు. దానికే ఈ రోజంతా బద్ధకంగా ఉన్నట్టు, పనులన్నీ ఏమీ చేయనట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. ఆడవాళ్ళకి అట్లానే ఉంటుందండి. అంటే పనులు చేస్తూనే ఉంటాం కదా, ఇంక అట్లా అనిపించింది అనమాట ఒక్క పూట దొరికినా కూడా. అలా నాకే తెలియకుండా నాకు వారానికి ఒకసారో లేదంటే 2 వారాలకు ఒకసారో ఇలా ఛాన్స్ దొరికిద్ది అనమాట. అంటే ఇప్పుడంటే వినాయకుడు భోజనం దొరికింది, 2 వారాలకు ఒకసారి నువ్వేం చేస్తావు అంటే ఏదో ఒక పూట అడుక్కొని మా ఆయన చేత చేయించుకుంటా అండి. నిజంగా ఆయనైతే ఏ పాస్తానో లేదంటే ఏ నూడిల్సో ఏదో ఒకటి చేసి పెట్టేస్తారు. అది మధ్యాహ్నం అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు. ఒక్క పూట చేసినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటానన్నమాట. అంటే చాలా పాపం చేయాలని ఉంటుంది కానీ చాలా వంటలు ఆయనకేం రావు, వచ్చినవి రిపీటెడ్గా చేసి పెడుతూ ఉంటారనమాట. ఆ రోజు ఆ పూట నాకు రెస్ట్ దొరికింది అని అనుకుంటా. 2 వారాలు అయిపోయినాయి, ఒక వారం 2 వారాలు అట్లా అయిపోయినాయి, అయినా కూడా మా ఆయన చెయ్యట్లేదు అనుకోండి, ఏదో ఒక గొడవ పెట్టుకుంటా అలుగుతా. కొంచెం అలగ తీర్చడానికి ఏదైనా చేసి పెడితే బాగుంటుంది అని మా ఆయన అప్పుడప్పుడు చేస్తూ ఉంటారనమాట. ఇక అట్లా నడుస్తూ ఉంటుంది. వారానికి 2 వారాలకు ఒక్కసారి అండి, ప్రతిసారి మనకు రోజు ఎవరేం చేసి పెట్టరు. అట్లాంటి హోప్స్ పెట్టుకున్నా కూడా ఇంకా పిల్లల కోసమైనా, ఎలాగూ జరగదు కాబట్టి పిల్లల కోసమైనా లేచి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం అనమాట. ఎప్పుడో అమావాస్య పౌర్ణమికి ఒకసారి ఇట్లా చేసి పెడతా ఉంటారనమాట. చాలాసార్లు వీడియోలో కూడా చెప్పాను. తర్వాత ఇక్కడికి వచ్చేసామండి, వినాయకుడిని చూపించాను కదా, చాలా బాగున్నాడు. ఇంకా భోజనం కూడా చేద్దాము అని చెప్పేసి అక్క వాళ్ళు కూడా వచ్చారు. చిద్వి తినేసి అప్పటికే వీడియో తీసి పెట్టరా అంటే అందరం కూర్చొని తింటున్నాం కదా, ఇంకా వీడియో ఎవరు తీస్తారు చెప్పండి. ఇంకా చిద్వి ఫాస్ట్గా వాడు కొంచెమే తింటాడులేండి. చైత్రయ్య ఏమో స్లోగా తింటుంది, వాడు తినేది ఏదో ఫాస్ట్గా తినేసి ఇంకా చేయి కడిగేసుకుంటాడనమాట. అయితే వీడియో తీసి పెట్టరా అంటే ఇంకా వాడే వీడియో తీస్తున్నాడు. పర్లేదండి, వీడు కొంచెం వీడియోస్ షేక్ అవ్వకుండా ఫోన్ మంచిగా తీస్తున్నాడండి. అంటే అంతకుముందు అంత బాగా వచ్చేది కాదు, వాడికి కొంచెం నేర్పించాయి, ఈ ఫ్రేమ్ ఇలా పట్టుకోవాలి, ఇలా ఉండాలి, మనిషి తల దగ్గర నుంచి కాళ్ళు వరకు మనం ఎలా పెడితే మంచిగా కనపడతారు అని వాడికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడి మధ్య పర్లేదు, వీడియోస్ అవి మంచిగానే తీస్తున్నాడు. పక్కన బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు కవర్ అవ్వాలి, ఇటు పక్కన ఎంతవరకు కవర్ అవ్వాలి, ఈ మొక్కలు ఉంటే బాగుంటుంది వీడియోస్లో, అదంతా కూడా చెప్తే వాడు ఈజీగా అర్థం చేసుకున్నాడు అనమాట. అర్థం చేసుకొని వీడియోస్ నాకు ఇలా తీసి పెడుతూ ఉంటాడండి. కొంచెం పర్లేదు, మంచిగానే అర్థం చేసుకుంటాడు చెప్తే. చైత్ర కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేసింది, ఏమో మరి ఆమెకి నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయలే, చిన్నదే కదా అని చెప్పేసి. చిద్వి వరకు అయితే వీడియోస్ బాగా తీస్తాడు. ఇంకా వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకున్నాము. పిల్లలు అయితే పడుకోలేదు, నన్ను కూడా పడుకోనివ్వట్లేదు అనమాట. సరే రండ్రా అష్టాచమ్మ ఆడుకుందాము, ఆడి చాలా రోజులు అయిపోతుంది కదా అని చెప్పాను. ఇంకా వాడికి ఇష్టం, చిద్వికి వాళ్ళ అమ్మమ్మతో పాటు ఆడుతూ ఉంటారు కదా వచ్చినప్పుడు. ఇంకట్లా సరే రామ ఆడుకుందాం అని చెప్పేసి అందరం కూర్చొని ఆడుతూ ఉన్నాం. చైత్ర అయితే దండాలు పెట్టేస్తుందండి, అష్టపడాలి, చెమ్మ పడాలి, నాకే ఎక్కువ పడాలి అని చెప్పేసి దండాలు పెట్టి మరీ వేస్తుంది. కానీ అవన్నీ ఏమీ వర్కౌట్ అవ్వలేదు. నాకు అలా పిల్లలతో కొంచెం సరదాగా గడపడం అంటే ఇష్టం అండి. ఇవి నేను కావాలని వీడియోస్ కోసం చేయడం కాదు, విడిగా అయినా నేను ఇలాగే ఉంటా పిల్లలతో, నేను చాలా ఫ్రీగా ఉంటా. మా పిల్లలనే కాదండి, ఎవరి పిల్లలు వచ్చినా కూడా నేను టక్కున పెద్దవాళ్ళని ఎంతవరకు పలకరిస్తానో లేదో తెలియదు కానీ పిల్లల్ని మాత్రం పలకరిస్తా అండి. ఇంకా మైండ్లో ఏమీ ఉండదు, వీళ్ళని పలకరిస్తే వీళ్ళు ఏమనుకుంటా, ఇంకా అవన్నీ నేను పట్టించుకోను. పిల్లల్ని కొంచెం ఎందుకనో వాళ్ళ దగ్గర ఎలాంటి కల్మషం ఉండదు, ఉన్నదన్నట్టు మాట్లాడతారు. కొంచెం నాలాంటి మైండ్ సెట్ అని అనిపిస్తూ ఉంటుంది. నాలాంటి మైండ్ సెట్ వాళ్ళకు ఉండడం కాదులే కానీ వాళ్ళలాంటి మైండ్ సెటే నాకుంది. ఇంక మంచిగా పలకరిస్తారు, లోపల ఏమీ ఉండవు అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. అందుకని పెద్దవాళ్ళని పలకరించినా పలకరియకపోయినా పిల్లలను మాత్రం దగ్గర తీసుకుంటూ ఉంటా. ఎవరి పిల్లలతో అయినా అలాగే ఉంటానండి.
ఇంకా అష్టచెమ్మ ఆడి బోర్ కొట్టేసిందంట. నేను కూడా ఈవినింగ్ పనులు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక 2 ఆటలు ఏమో ఆడాము. వాళ్ళకు కూడా బోర్ కొట్టేసి అమ్మ వేరే ఆట ఏదైనా ఆడదాము అని చెప్పేసి అన్నారు. కానీ ఇంకా నాకు అస్సలు ఓపిక లేదయ్యా, నాకు అసలు టైం లేదు, నేను పనులు మళ్ళీ మొదలు పెట్టుకోవాలి అని చెప్పేసి ఇంకా బట్టలు ఉన్నాయి కదా, బట్టలు ఆరేసుకోవాలి, మొత్తం ఊడ్చుకురావాలి, ఇంకా పనులన్నీ ఇంకా కామన్ అండి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఇంట్లో పనులు స్టార్ట్ చేయాలి. అందుకని చెప్పేసి మీరే ఆడుకోండి అని నేను చిన్న క్లిప్ తీసాను అనమాట, వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని. చిద్వి ఇందాక ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు కదా, అసలు ఏం ఎండలండి, మామూలు ఎండలు లేవు. భోజనానికి వెళ్ళి వచ్చేసరికి మాకు అసలు ఒళ్ళంతా మంటలు వచ్చేసింది అనమాట, అంత ఎండలు ఉన్నాయి బయట. అయితే ఇంకా వాడికి ఇంటికి రాగానే ఊపిరి అన్నట్టు అయిపోయిందనమాట. నాకు ఈ డ్రెస్ వద్దు, నేను బనియన్ వేసుకుంటానని చెప్పేసి ఇంకా వాడు బనియన్ వేసుకొని ఒక షార్ట్ ఏదో వేసుకొని ఆడుకుంటా ఉన్నాడు. ఏమనుకోకుండా అబ్బా ఇదేంటి ఇట్లా వేసింది పిల్లలకి అని చెప్పేసి, వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉండాలి కదా వాళ్ళు ఆడుకునేటప్పుడు, కానీ ఇంకా అట్లా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండాలి అని నేను కూడా సరే అని చెప్పేసి అంటూ ఉంటాను. వాడు ఒక షార్ట్ అని బనియన్ వేసుకొని ఇంక ఇంట్లో అలానే తిరుగుతాడండి. ఇంక అట్లానే వీడియో తీశాను. మళ్ళీ అదేంటి అని చెప్పేసి అనుకోండి, చిన్నపిల్లలే కదండి. చైత్ర కూడా చాలా ఫ్రీగా అట్లానే టీ షర్ట్ ఒకటి ఇన్నర్ ఒకటి వేసుకొని తిరుగుతూ ఉంటుంది. పిల్లలు ఇంట్లో అలానే ఉంటారు కదండి, అందుకని నేను కూడా అలానే వీడియో తీశాను, ఏమనుకోకండి. ఇల్లుని నేను కొంచెం క్లారిటీగా చూపించిన ప్రతిసారి, అంటే బయటగా తర్వాత లోపల హాల్లో కిచెన్ కానీ ఒక క్లారిటీగా ఒక్కటే వీడియోలో వంట చేసేటప్పుడు, హాల్ అది క్లీన్ చేసేటప్పుడు, బయట ముగ్గులు వేసేటప్పుడు నేను చూపించిన ప్రతిసారి ఒక సబ్స్క్రైబర్ నన్ను రెగ్యులర్గా అడుగుతున్నారండి, హోమ్ టూర్ చేయండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ నాకు అర్థం కావట్లేదు అనమాట. ఇప్పుడు వీడియో మీరు చూపించిన దానికంటే ఎక్స్ట్రా ఏమన్నా ఇంట్లో ఉంటే, కొత్తగా ఏమైనా ఉంటే అది మీకు చూపించవచ్చు. ఇది హోమ్ టూర్ అండి, మీరు రెగ్యులర్గా అడుగుతున్నారు కదా, ఇంకా మీరు చూడని ప్లేసెస్ కూడా చూడనివి కూడా కొన్ని మా ఇంట్లో ఉన్నాయి అని చూపించవచ్చు. కానీ మీరు ప్రతిరోజు వీడియోలో చూస్తూనే ఉన్నారు కదండి వీడియో, ఇల్లు మొత్తం కూడా. ఇంకా నేను సపరేట్గా దాన్ని వీడియో తీసి హోమ్ టూర్ అని ఒక వీడియో ఎలా చేయాలో నాకు కూడా అర్థం కావట్లా. మనం ఏదైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా చేస్తే, ఈరోజు ఇల్లు ఇది మార్చాం కదా, ఇప్పటి వరకు మన వాళ్ళు ఎవరికి సబ్స్క్రైబర్స్ ఎవరికి చూపించలేదు కదా, దీన్ని మన వాళ్ళతో షేర్ చేద్దామని హోమ్ టూర్ వీడియోలో యాడ్ చేసి, మీరు ఇప్పటి వరకు చూడలేదు కదండి, మన ఇంట్లోకి ఇలా కొత్త వస్తువు వచ్చింది అని చూపించవచ్చు. కానీ మన ఇంట్లో అంత కొత్తగా ఏమీ ఉండవు, ఒక తెరిచిన పుస్తకం అన్నమాట మన ఇల్లు. మీరు చూస్తూనే ఉన్నారు, ఇంకా నేను స్పెషల్గా చూపించడానికి ఏమీ లేదు. బట్ మీరందరూ అంటే ఎక్కువ మంది ఏమీ కాదు, ఒక 3-4 మెంబర్స్ అయితే కంటిన్యూగా అడుగుతూ ఉన్నారనమాట. వాళ్ళ కోసం అయినా సరే హోమ్ టూర్ వీడియో చేయాలి అని అనుకుంటున్నాను. కానీ టైం అస్సలు సెట్ అవ్వట్లేదండి. డైలీ వీడియోస్ పోస్ట్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. అందుకని నేను కూడా ఆలోచిస్తున్నాను అనమాట, ఎట్లా ఏంటి అని చెప్పేసి. చూడాలి, ఒకరోజు పెట్టుకొని హోమ్ టూర్ వీడియో తప్పకుండా అయితే షేర్ చేస్తానండి. పొద్దున్న నుంచి మా ఆయన ఇంట్లో లేరండి, పని ఉందని చెప్పేసి విజయవాడ వెళ్ళి ఇప్పుడే వచ్చారనమాట. అందుకని మార్నింగ్ నుంచి వీడియోస్లో అస్సలు కనిపించలేదు. ఎందుకు అని అంటే ఆయన అసలు ఇంట్లో లేరు, వెళ్ళిపోయారు బయటికి. అవును, అందులోనూ మనం మధ్యాహ్నం నుంచే కదా వీడియో స్టార్ట్ చేసింది. వ్లాగ్ అదంతా నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను అని చెప్పేసి. అప్పటికే ఆయన వెళ్ళిపోయారనమాట. ఇప్పుడే వచ్చారు, ఈవినింగ్ 5 తర్వాతే వచ్చారు, కొంచెం లేటే అయ్యింది. పనుండి విజయవాడ వెళ్ళారనమాట. అందుకని ఆయన ఎలాగూ విజయవాడ వెళ్ళిపోతున్నారు, భోజనం ఎలాగూ బయటే చేస్తారు కాబట్టి, మేము ఎలాగూ బయట తినేస్తున్నాం కాబట్టి ఇంకా పని లేదు. లేదంటే ఆయన భోజనానికి వెళ్ళకపోతే ఆయన వర్క్ అన్నా ఏదో ఒకటి చేయాల్సి వచ్చేది. ఇంకట్లా ఈరోజు పిల్లల్ని అడిగాను అనమాట, అరే నైట్ ఏం తింటారా మీరు అని అడిగితే, ఇంట్లో బెండకాయలు దొండకాయలు ఉన్నాయి, ఫ్రై చేయనా అంటే మాకొద్దు అని చెప్పేసి అన్నారు. నేను మామూలుగా అంటే మా ఆయన ఎలాగో తిన్నని చెప్పారు, ఆయన చాలా లేట్గా తిన్నారంట, 4కి 4:30కి అలా తిన్నారంట. ఇంకా నేను నైట్ అయితే ఏమీ తినను అని చెప్పేసి చెప్పారు. అందులోని బిర్యానీ అంట, చాలా ఇష్టంగా తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నాను, నాకు అసలు ఇంకేమీ వద్దు, మీరే ఏదో ఒకటి వండుకొని తినేసేయండి అని చెప్పారు. అందుకని పిల్లల్ని అడిగితే వాళ్ళకి క్లారిటీ ఉండట్లా, ఏం తినాలో వాళ్ళకి అర్థం కావట్లా. చిద్వి ఏం చేశాడంటే ఈవినింగ్ టైంలో నేను పడుకున్నానని చెప్పాను కదా, నన్ను అడిగాడులేండి, అమ్మ నాకు దోశలు కావాలి అని అంటే, ఇప్పుడేం దోశలు రా, ఇప్పుడే కదా మనం లంచ్ చేసి వచ్చాము అని అంటే, లేదు మా నాకు కావాలి, నేను పోసుకుంటానని చెప్పేసి అన్నాడు. సరేలే అని చెప్పేసి ఇంకా వాడికి చెప్పానమాట. వాడి దోశలు పోసుకొని తినేశాడు. వాడికి ఇంకా ఆకలి లేదంట, వాడు కూడా కరెక్ట్గా 4:35 ఆ టైంలోనే పోసుకొని తిన్నాడు కాబట్టి
వాడికి అంత ఆకలి లేదంట. ఇంకా చైత్ర నేనే మిగిలిపోయాము. మా ఇద్దరికే ఇంకా కర్రీ చేసుకొని తినాలి అంటే నాకెందుకనో అంత ఎందుకులే మా ఇద్దరి కోసం అని చెప్పేసి పుదీనా రైస్ చేద్దాము అని స్టార్ట్ చేశా. కానీ చిద్వికి చాలా ఇష్టం. అంటే పిల్లలు ఏంటంటే ఒక్కొక్కసారి అట్లా తిన్నా కూడా మళ్ళీ మనం నైట్ టైం ఏదైనా పెట్టినా తింటారనమాట. అందుకని మా ముగ్గురికి చేద్దాము అని ముగ్గురికి అయితే పుదీనా రైస్ చేశాను. ఈజీగా అయిపోద్ది, తొందరగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, తొందరగా అయిపోద్ది అని చెప్పేసి పుదీనా రైస్ చేశాను. దీని ప్రాసెస్ అయితే ఏమీ చెప్పట్లేదు, ఎందుకనంటే ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను కాబట్టి ఈ వీడియోలో అయితే షేర్ చేయలేదు. ఇంకొకటి వంట చేసేటప్పుడు కానీ ఏదైనా పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాము అని అంటే వంట చేసేటప్పుడు మన ఫేస్ చూడండి, అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి ఇచ్చేటప్పుడు మన ఫేస్ చూడండి ఎంత వెలిగిపోతుందో. వాళ్ళు ఇష్టంగా తింటే మనకు అంత హ్యాపీగా ఉంటుంది అనమాట. బాగుందని చెప్తే ఇంకా అసలు మన కడుపు నిండిపోయిద్ది. వీళ్ళకి ఇష్టమైన రెసిపీనే కాబట్టి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట వాళ్ళు బాగుంది అని చెప్పగానే. ఇదండి, అంటే నేను ఒక్కదాన్నే కాదు, అమ్మలందరూ అలాగే ఫీల్ అవుతూ ఉంటారు. అంత కష్టపడి చేసినప్పుడు పిల్లలు బాగుంది అని కానీ వాళ్ళు కడుపు నిండా తింటే కానీ మనకు అంత హ్యాపీగా ఉంటుంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నా వీడియోస్ని నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్.